ధురంధర్ అసలు ఇండస్ట్రీని షేక్ 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 చేసినటువంటి సినిమా. ధురంధర్ వచ్చినప్పుడు చాలామంది ఎలా మాట్లాడారంటే అసలు నేర్చుకోవాలి, బాలీవుడ్ వాళ్ళందరూ ఈ డైరెక్టర్ని చూసి సినిమా చూసి నేర్చుకోవాలి. అసలు ఏంటి సినిమా ఎట్లుంది నిజంగా, అసలు ఇన్ని రోజుల నుంచి ఏ సినిమాలు తీస్తున్నారు వీళ్ళు, బాలీవుడ్ ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోయింది. ఇది సినిమా అంటే ఇది, ఇలాంటి సినిమా మనకు కావాల్సింది. ఏదో ఒక వెళ్ళామా కూర్చున్నామా వాడు కాల్చి డుబ్బు 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 అందరిని చంపుతా ఉంటాడు, పోతా ఉంటుంది సినిమా. ఇవాళ హీరోయిజం అంటే ఏయ్ చంపు నరకు చంపు నరకు చంపు నరకు, అది అలా అయిపోయిన పరిస్థితుల్లో ధురంధర్ వచ్చి మొత్తానికి అసలు సినిమా అంటే ఇది, డైరెక్టర్ అంటే ఈయన, స్క్రిప్ట్ అంటే ఇది, ఓ ఇలా ఉంటుందా సినిమా, ఆ టైప్లో తీసుకొచ్చారనమాట. మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఆదిత్యధర్ ఇంకొక సీక్వెల్ ఇచ్చారు దానికి, అది ఒక రేంజ్లో ఆడుతుంది. ఇంకా అసలు మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది అనమాట. ధురంధర్ వస్తుంది అంటే దానికి పోటీగా వేరే ఎవడన్నా ఏదైనా సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా భయం అయిపోయే లెవెల్లో తయారైందనమాట. సో ఇప్పుడు మరి ఆ డైరెక్టరు హ్యాట్రిక్ కొట్టాడు. ఓకే, 3 సినిమాలు వరుసగా బంపర్ సూపర్. హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అందరూ ఆయన వైపు చూస్తున్నారు. అరే ఎట్లా హ్యాండిల్ చేశాడబ్బా ఆయన ఇంత మంచిగా సినిమాని, ఓ ఏం తీసాడరా ఆయన, సినిమా అంటే నిజంగా ఇలా తీయాలి, ఈ సబ్జెక్ట్ ఎట్లా చేశాడు, స్క్రిప్ట్ ఎట్లా రాశాడు, డైరెక్షన్ ఎట్లా చేశాడు అని అనుకున్నారు. అలాంటి డైరెక్టర్ మరి ఇప్పుడు ధురంధర్ 2 అయిపోయింది, బాక్స్ ఆఫీసులు షేక్ చేశాడు, మళ్ళీ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో సినిమా తీస్తాడు అనేది మాత్రం ప్రపంచం అంతా అలా చూస్తుందన్నమాట. ఎందుకంటే అలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టరు నెక్స్ట్ ఎవరికి ఆఫర్ ఇస్తారా, వాళ్ళ ఆఫర్ ఇవ్వటం కాదండి, వాళ్ళ దగ్గర ఆఫర్ ఎవరు తెచ్చుకుంటారా. మీరు ఒక్కసారి చూడండి, సందీప్ రెడ్డి వంగ జస్ట్ అర్జున్ రెడ్డి తర్వాత షేక్ అయిపోయింది ఇండస్ట్రీ. అర్జున్ రెడ్డితో తర్వాత యానిమల్ అయితే, యానిమల్ వచ్చిన తర్వాత అసలు సందీప్ రెడ్డి వంగ ఎన్నున్నాయి, తిప్పి కొడితే 3-4 సినిమాలు లేవు. అలాంటి డైరెక్టరు అసలు మొత్తం ఒక్క సినిమాతోటి ఇండస్ట్రీని ఇట్లా షేక్ చేశారు అనమాట. అంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ విజను, వాళ్ళ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు యానిమల్ పార్ట్ 2 అని, సలార్ అని, ఇంకా 2-3 సినిమాలు మంచి మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాయి. 100,000 సినిమాలు తీసిన డైరెక్టర్లు కాదు వీళ్ళు. ఒకప్పుడు ఇంత పెద్ద పెద్ద ఛాన్సులు రావాలంటే 25 సినిమాలు తీస్తే కానీ పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చే లెవెల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక్క సినిమా అట్లా సక్సెస్ అయింది అంటే డైరెక్టర్ల కోసం హీరోలు లైన్ కడుతున్నారు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు డైరెక్టర్లు. ఇప్పుడు ఈ ఆదిత్యధర్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో తీయబోతున్నాడు అంటే, ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి 2 న్యూస్లు మాత్రం ఏంటంటే, ఒకటి బన్నీతో తీస్తాడని, ఇంకొకటి మన తారక్ జూనియర్ ఎన్టీఆర్తో తీస్తాడని చెప్పేసి. బన్నీతోటి ఆల్రెడీ ఏదో ఒక సినిమా గురించి డిస్కషన్ జరిగింది. అప్పట్లో ఆయన అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ధురంధర్ 2 హిట్ అయిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు. బన్నీ కూడా ఆలోచిస్తున్నాడు సినిమా చేద్దామా అని చెప్పి అని కొంత సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. అది కాకుండా తారక్ కోసం ఒక సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు, తారక్ అయితే బాగుంటాడు నెక్స్ట్ సినిమాలో అనేటువంటి న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఇంకొక వర్షన్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, మల్టీ స్టారర్ వీళ్ళిద్దరిని కలిపి, తారక్ని బన్నీని కలిపి ఒకే స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మల్టీ స్టారర్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి, ఒకవేళ అదే కనుక వస్తే మాత్రం చిన్నిగిపోతాయి, మామూలుగా కూడా కాదు. ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు మన పుష్పరాజు, ఇద్దరు అసలు స్క్రీన్ మీద కనబడితే మామూలుగా ఉండదు, రచ్చే. ఇక బాక్స్ ఆఫీసులు ఇక పేలిపోతాయేమో అనిపిస్తుంది, ఆ లెవెల్లో ఉంటాయి అన్నమాట సినిమా. ఇప్పుడు మరీ డైరెక్టర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది మోస్ట్ ప్రాబ్లీ కొన్ని రోజుల్లో న్యూస్ బయటకు వస్తుంది అనుకుంటా. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ గాసిప్ డిస్కషన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కానీ బన్నీ కానీ అని అంటున్నారు. మరి దానికి తగ్గ స్టోరీ దొరకాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, కథ వాళ్ళకి నచ్చాలి, నచ్చిన తర్వాత డైరెక్టర్కి హీరో నచ్చాలి, హీరోకి డైరెక్టర్ నచ్చాలి. ఇవన్నీ అయిన తర్వాత ఆర్టిస్టులు అంతా ఫైనల్ అయిన తర్వాత అసలు ఏం సినిమా బయటకు వస్తుందని మనకు తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పుష్పరాజ్ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇలాంటి మంచి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.